తోటి ప్రజల గురించి మాట్లాడాలి. జీవితమా? జీవితమా? నీకు ఏది జరిగితే వీడు మాట్లాడు, నీకు ఏది జరిగితే నువ్వు మాట్లాడకపోతే అది సంఘం ఎట్లయితే? అది జంతువు లేదు, జంతు సంస్కృతి అయింది కదా. అందుకని మన మధ్య ఒక ఆలోచన విధానం, బీసీఎస్సీ చేసే గుడిచెక్కులు కొడితే మాట్లాడటం ఒకటే కాదు, తాత్విక చింతన ఉంది, ఒక ఆలోచన విధానం ఉంది, ఒక సైద్ధాంతిక పునాది ఉంది దీని వెనక. అంతిమంగా తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని తీసుకొచ్చి, మన పూర్వీకుల కాళ్ళ కన్నా తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని తీసుకొచ్చి, ఆ రాజ్యం ఎట్లుంటుందో భారత రాజ్యాంగానికి పునాది వేసిన, భారత రాజ్యాంగ ప్రియాంబులకి పునాది రాయలాంటి సామ్రాట్ అశోక సామ్రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద పునర్నిర్మించడానికి వచ్చింది. చిన్న ఒక మోడల్ రాజ్యాన్ని ఊహించుకోవాలి, ఒక మోడల్ ఆదర్శ రాజ్యాన్ని ఎట్లా ఉండాలని ఆలోచించాలా మనిషి. జ్యోతిరావు పూలే శిష్యుడైన సాహుమహారాజుని చదివించిండు, అంబేద్కర్ చదివించి లోకాన్ని చూపించి రాజ్యాంగం హక్కులిచ్చి యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకొని రాజ్యాంగం చేతిలో పెట్టి వచ్చాడు అంబేద్కర్. మరి ఇప్పుడు ఆ చదువుకున్న ప్రతినిధి మన ప్రజలకి నాయకత్వం వహించాలి కదా, ఆ చదువుకున్న యువకుడు యువత నాయకత్వం వహించాలి కదా. మొత్తం బ్యూరోక్రసీ, ఎవ్రీథింగ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాబినెట్, బ్యూరోక్రసీ, భూమి సర్వరకపోయి పక్కన పరిధిలో 1600 ఎకరాల భూ సర్వే జరుగుతుంది, 100 ఎకరాలు రెడీగా ఉంటుంది. ఇక్కడ ఆ భూమిని అణుకుగా టచ్ చేయాలి. మొత్తం 1600 ఎకరాలు గొల్లకురుమ, మాదిగోడు, మాలోడు, మొత్తం బీసీఎస్సీ. ఏ ఊళ్ళో ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు అనుకుంది? ప్రతి చోట ఇదే, ప్రతి దగ్గర ఇదే. బీసీఎస్సీలకి ఆ నిజాం టైంలో ఎంతో భూములు వచ్చాయి కొన్ని, లేదా ఇందిరాగాంధీ టైంలో భూములు వచ్చింది. ఆ భూములు మొత్తం ఎక్కడెక్కడ మనకి భూములు ఉన్నాయో టోటల్ స్టేట్ మొత్తం స్టడీ చేసిపోయేవారు. మంగళూరుకి ఏమైనా భూమి ఉందా? మాలమాదికి ఏమైనా భూమి ఉందా? ఇనాం భూమి, అసైన్ ల్యాండా, లావణ్య పట్టాలా, ఏదో ఒకటి. ఎక్కడెక్కడ తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీలకు భూములు ఉన్నాయో వాటి మొత్తం స్టడీ చేసి అవి తీసుకోవాలనుకుంటున్నారు.